ముఖ్యమంత్రివి, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ లో బీజేపీ నువ్వే దగ్గరుండి మోడీ గారికి భయపడి గిఫ్ట్ ఇచ్చినావా? బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించింది అనేది మా ఆరోపణ. చెప్పింది కదా చోటేబాయ్, బడేబాయ్ తుమారా ఆశీర్వాద్ హోనా అని. హుజూరాబాద్ మునుగోడులో ఏమైందో మనకు తెలియదా? ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. అంటే నువ్వు అమ్ముడు ఓడు నీకు అలవాటు ఉంది. నీలాగా అందరూ అట్లా చేస్తారనుకుంటే అది పొరపాటు. ఆ చరిత్ర నీకున్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా అటువంటి పిచ్చి ఆలోచనలు మానేసి పాలన మీద దృష్టి పెట్టు. ఇలా పరిపాలనలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. మన ఆయన చెప్పిండు, రాహుల్ గాంధీ కూడా ఎక్కడ చెప్పిండు చూసినావు గుజరాత్ లా. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ యొక్క కోవట్లు ఉన్నాడు అని చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏందో ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకోవాలి. మొన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు, మోడీ మంచోడు కానీ కిషన్ రెడ్డి చెడ్డోడు అన్నాడు. చూసిందా మీరు? మోడీ గారు చాలా మంచి